హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో టోటల్గా ఫ్యాన్సీ శారీస్లో ఎలాంటి డిజైనర్ శారీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు అన్ని కూడా మనం పార్టీ వేర్ శారీస్ చూద్దాము. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కోటాలోనే డిజైనర్ శారీ అన్నమాట. కోటా మెటీరియల్ లో డిజైనర్ శారీ. ఓకే, స్కై బ్లూ కలర్. ఇది పైన వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ లేస్ లాంటి పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ కింద వచ్చేసి బ్లూ కలర్ కోటా మెటీరియల్ మీద మనకి ప్రింటెడ్ టైప్ లో మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి ప్రింట్ ఇచ్చారనమాట. ఈ కింద మొత్తం కూడా మనం చూసినట్లయితే లేస్ నెట్ తీసుకొని దాన్ని మనకి అటాచ్ చేశాడు. అది షిమ్మర్ మిక్స్ ఉంది. షిమ్మర్ క్రీమ్ కలర్ కి మనకి గోల్డ్ కలర్ మిక్స్ చేసి మనకి సర్కిల్స్ టైప్ లో అలాగే హోల్స్ టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ ని మనకి అటాచ్ చేశారు. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనిపైన తీసుకున్నటువంటి సెల్ఫ్ కలర్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి మెటాలిక్ ప్రింటెడ్ అండి. మొత్తం కూడా చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వచ్చింది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఈ సారీ? బ్లౌజ్ చూసినట్లయితే మనకి వచ్చేసి డిజైనర్ బ్లౌజ్. మనకి బార్డర్ లో ఏదైతే మనం డిజైన్ యూస్ చేసామో సేమ్ అదే ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ బోర్డర్స్ లో 3 సైడ్స్ కూడా కొంచెం లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు కదా. ఈ బోర్డర్ సేమ్ అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మొత్తం కూడా శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి పైపింగ్ ఇచ్చారనమాట. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. అన్ని కూడా మనకి లైట్ కలర్స్, పిస్తా గ్రీన్, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ శారీ కాస్ట్ ఎంత? 2150. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ. ఇది వచ్చేసి మనకి పైథానీ డిజైన్ ఉంటుంది. పైథానీ డిజైన్ శారీ మెయిన్ కలర్ వచ్చేసి డార్క్ కలర్ ఇచ్చారు. పైథానీ బోర్డర్స్ లోనే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అంటే మనకి హైలైట్ వచ్చేసి షోల్డర్ పార్ట్ ఇచ్చారు. సింగిల్ పళ్ళు పెట్టినప్పుడు మనకి హెవీగా కనిపించేటట్లు మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ మనకి హెవీగా ఇచ్చారనమాట. పైథానీ బోర్డర్ పైన వచ్చేసి మనకి పింక్ కలర్ పైపింగ్ ఉంటుంది. గోల్డ్ కలర్ జరీ బోర్డర్ పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తో పల్లకి టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఒక ఎలిఫెంట్ తీసుకొని దానిపైన మనకి సిట్టింగ్ పొజిషన్ లో మనకి డిజైన్ తీసుకున్నారనమాట. అది కూడా గ్రీన్ అండ్ పింక్, పర్పుల్ కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఒకటే ఫిగర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే బోయే వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకువెళ్తున్నట్లుగా, తర్వాత ఎలిఫెంట్ మీద ఇట్లా మనకి డిఫరెంట్ ఆల్టర్నేటివ్ గా మనకి ఈ 2 డిజైన్స్ అనేవి బోర్డర్ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు. ఇది ఓన్లీ 2 సైడ్స్, ఓన్లీ 2 సైడ్స్. షోల్డర్ పార్ట్ అలాగే మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి పైపింగ్ పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. దానికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. అంటే చిన్న బోర్డర్ ఇచ్చారు, సింపుల్ గా ఇచ్చారండి. గోల్డ్ కలర్ బోర్డర్, దాంతో పాటు ఏంటంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ స్టైల్లో ఇచ్చారు. ఎక్కువ ఏంటంటే పైన బోర్డరే హైలైట్ అన్నమాట. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఒక లీఫ్ బుటీ ఇచ్చి మిడిల్ లో మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి, అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి డిజైన్ చేశారనమాట. ఈ బుటీస్ అనేవి షోల్డర్ పార్ట్ లో హెవీగా ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి హాఫ్ వర్క్ కూడా దగ్గరగా డిజైన్ చేశారు. సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఈ రాయల్ బ్లూ కలర్ బదులు వేరే కలర్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్. సేమ్ మెటీరియల్, సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారండి. బోర్డర్ కూడా సేమ్ కింద సైడ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. అదే కింద బోర్డర్ లో సింపుల్ గా ఇచ్చారు కదా, ఆ బోర్డర్ ని ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసి మనకి కోటా మెటీరియల్, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కొంచెం డార్క్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి బోర్డర్స్ చూసినట్లయితే డిఫరెంట్ గా బోర్డర్స్ ఇచ్చారు. పైన మనకి వైట్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ రా సిల్క్ పైపింగ్ బోర్డర్ ఉంటుంది. దాని కింద మనకి చూసినట్లయితే మనకి వీవింగ్ కోటా మెటీరియల్ అనమాట. నెట్ తీసుకొని దానిపైన అంతా కూడా వీవింగ్ లో డిజైన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి డైమండ్ డిజైన్ మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, ఇంకోటి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఈ బోర్డర్ మనం చూసినట్లయితే శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ అంతా కూడా బుటీస్ ఉంటాయి. బుటీస్ కూడా మనకి 2 షేడ్స్ తీసుకున్నారు. కింద పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో లీఫ్ ఉంటుంది. పై పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో పెటల్స్ ఇచ్చారు. ఇక్కడున్న కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ బుటీస్ మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. మెయిన్ ఈ
శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే బోర్డర్ని టచ్ చేస్తూ మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఆ మ్యాంగో డిజైన్ లోపల ఉండే ఫ్లవర్ కూడా మనం పైన చూసిన ఫ్లవర్ని కంటిన్యూ చేసి దానికి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఎండ్ వరకు. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే ఆ మ్యాంగోస్ పైన బుటీస్ కూడా కంటిన్యూ అవుతాయి మనకి. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? 2 బ్లౌజెస్ వస్తాయండి మనకి. 2 బ్లౌజెస్. సేమ్ కలర్ కాంబినేషన్ లో మనకి జూట్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు పైపింగ్ లాగా. ఇంకో బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ వస్తుంది మనకి. కాంట్రాస్ట్ అంటే బోర్డర్ కలర్, బోర్డర్లో మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు కదా, ఈ కలర్ కాంబినేషన్తో మనకి ఇంకొక బ్లౌజ్ ఇచ్చారు. క్రీమ్ కలర్ టోటల్గా తీసుకున్నారు కాబట్టి ఇక్కడంతా కూడా మనకి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ చూసినట్లయితే ఇక్కడ బోర్డర్లో మనకి ఏ మెటీరియల్ అయితే యూస్ చేశారో, ఏ కలర్ అయితే యూస్ చేశారో అదే మెటీరియల్తో మనకి హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి థ్రెడ్ వర్క్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో లైన్స్ డిజైన్ వస్తుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. అన్ని కూడా మనకి ప్లెజెంట్ కలర్స్, లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే, సారీ అంతా కూడా. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2600 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మనకి పట్టులోనే వస్తుంది, ఫ్యాన్సీ పట్టు అన్నమాట. ఓకే, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మనకి, లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూసినట్లయితే మనకి రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు, గ్రీన్ కలర్ కాంబినేషన్, కింద గోల్డ్ కలర్ తో పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ షోల్డర్ పార్ట్ చిన్న బోర్డర్ ఇచ్చారు మనకి. పళ్ళు సైడ్ లో కొంచెం బిగ్ సైజ్ లో మనకి బోర్డర్ తీసుకున్నారు, గ్రీన్ కలర్ కాంబినేషన్ ది. మళ్ళీ కింద కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. చిన్న బోర్డర్ ఏంటంటే పైన బోర్డర్ లో కింద బోర్డర్ లో యాడ్ అయ్యే విధంగా ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసరికి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో సేమ్ గ్రీన్ కలర్ బోర్డర్ ని కొంచెం బ్రాడ్ లైన్ లాగా తీసుకున్నారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఏంటంటే మనకి కలంకారీ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం మనకి చూడడానికి ప్రింటెడ్ స్టైల్ లో ఉంది, కానీ ఇదంతా కూడా మనకి అప్లిక్ వర్క్ లాగా కలంకారీ ప్యాచెస్ ని తీసుకున్నారు. అది ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. 2 లైన్స్ మనకి 2 లైన్స్ లాగా. ఫ్లవర్స్ కూడా మనకి అన్ని డార్క్ కలర్ కాంబినేషన్, గ్రీన్, మెరూన్, అలాగే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు ఫ్లవర్స్. పికాక్ కూడా మనం చూసినట్లయితే ఆ 3 కలర్ కాంబినేషన్ లోనే పికాక్ కూడా మనకి వస్తుంది అనమాట. 2 బోర్డర్స్ లాగా మనకి పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2 డిజైన్స్ ఇచ్చారు. పికాక్స్ మనకి మొత్తం కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ లో పికాక్స్. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ అండ్ బిగ్ సైజ్ పికాక్స్ తీసుకున్నారు. ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ కూడా ఇచ్చారనమాట, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ లో. టోటల్ శారీ అంతా ఈ పికాక్స్ ఉంటాయి. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మెయిన్ ఈ శారీకి వచ్చేసి బోర్డర్ మనకి పళ్ళులో 2 బోర్డర్స్ చూసాం కదా, సింగిల్ బోర్డర్ ని మనకి ఇక్కడ అటాచ్ చేశారనమాట. ఓకే, కానీ శారీ అంతా కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుందండి. ఇక్కడ అప్లిక్ వర్క్ అంతా కూడా మంచి బ్రైట్నెస్, బ్రైట్ కలర్స్ తీసుకున్నారు కదా, బ్రైట్గా ఉంటుంది బోర్డర్ మొత్తం. అలాగే పళ్ళు బోర్డర్లో మాత్రమే కాకుండా మనకి శారీ అంతా కూడా మనకి అప్లిక్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. కలంకారీ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట ఇదంతా. శారీ ఎండ్ వరకు వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే సేమ్ కలంకారీ వర్క్ ని మనకి బ్యాక్ సైడ్ మొత్తం కూడా వర్క్ వచ్చేటట్లు నెక్ పార్ట్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4200 పడుతుంది. 4200 రూపీస్కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్లో. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి లైట్ క్రీమ్ కలర్ అండ్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, ఫ్యాన్సీ సారీ అండి. అవును, పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ సాఫ్ట్ బోర్డర్ తీసుకున్నారు, జరీ బోర్డర్. కింద వచ్చేసి మనకి పింక్ కలర్ మీద మనకి జూట్ లైన్స్ ఉండేటటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ బేస్ ఉంటుంది. దానిపైన మనకి డార్క్ క్రీమ్ కలర్ అలాగే గ్రే కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఉంటుంది. రైనీ లుక్ ఉండేటట్లుగా మనకి స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కింద బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి ఒక లీఫ్ బంచ్ ఇచ్చారనమాట. స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. దానిపైన లీవ్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లీవ్స్ ఇచ్చారు. ఆ లీవ్స్ ని మనకి స్ట్రైట్ పై వరకు కూడా ఇచ్చారనమాట. కింద బంచ్ ఇట్లా ఉంటుందండి. ఆ బంచ్ ని టచ్ చేస్తూ పై బోర్డర్ కి టచ్ చేసే విధంగా మనకి క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ చేశారు. గోల్డ్ కలర్ తో మొత్తం టోటల్ క్రీపర్ ఉంటుంది. దానికి చుట్టూ ఇచ్చినటువంటి పెటల్స్ అన్ని కూడా మొత్తం లీవ్స్ అన్ని కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2.5 మీటర్ తర్వాత మనకి లీఫ్ బుటీస్ ఉంటాయి మనకి. టోటల్ కుచ్చిళ్ళ పార్ట్ లో వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్, కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. రా సిల్క్ బ్లౌజ్ ఉంటుంది. ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. రా సిల్క్ మెటీరియల్, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్.
ఇక్కడ బోర్డర్ మాత్రం మనకి సేమ్ అండి, సారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో గోల్డ్ అండ్ పింక్ కలర్ అదే బోర్డర్ని ఇక్కడ కామన్గా కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంటుందండి. బేస్ అయితే మనకి క్రీమ్ ఉంటుంది, ఈ పింక్ కలర్ బదులు మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది మనకి చాలా ఫాలింగ్ కూడా ఉంటుంది మెటీరియల్, కానీ కలర్ఫుల్గా ఉంది సారీ. అంటే లైట్ కలర్ మీద బేబీ పింక్ అండ్ గోల్డ్ వచ్చేసరికి కొంచెం మంచి బ్రైట్ లుక్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ 1950 రూపీస్. 1950 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కోటా మెటీరియల్. ఫుల్ డిజైనర్ సారీ. ఆరెంజ్ కలర్ కి బ్లూ అండ్ లైట్ క్రీమ్ కలర్ తో చెక్స్ బోర్డర్ ఇచ్చారు. చందేరి మెటీరియల్ లో చెక్స్ బోర్డర్ ఉంటుంది, అది సన్న చెక్స్ ఇచ్చారనమాట మనకి. 2 కలర్ కాంబినేషన్, పైన ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ పైపింగ్ ఉంటుంది, కింద గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి 3 సైడ్స్, షోల్డర్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్, కింద బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. దాని పైన అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. ఈ మిర్రర్ వర్క్ కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అవుట్ లైన్ ఇస్తూ మనకి క్రాస్ లైన్స్ లాగా హెవీగా వచ్చేటట్లు మిర్రర్ వర్క్ అని ఇచ్చారు. ఈ అంటే ఇది 2.5 మీటర్ వరకు హెవీ మిర్రర్ వర్క్ ఉంటుంది. అంటే అసలు చెక్స్ బోర్డర్ అనేది కొంచెం రేర్ కదండి. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ అండి. మనం చెక్స్ బోర్డర్ ఏదైతే చందేరి చూసామో సేమ్ అదే మెటీరియల్ తో మనకి చెక్స్ బోర్డర్ చందేరి మెటీరియల్ ఇచ్చారు. బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. బోర్డర్ లో ఉన్నటువంటి మెటీరియల్ నే సేమ్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు, అలాగే సేమ్ బోర్డర్ ని మనకి బ్లౌజ్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1350 రూపీస్. ఓన్లీ 1350 రూపీస్కి బ్యూటిఫుల్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చందేరిలోనే అండి. ఇది బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు చూసినట్లయితే డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. ఈ పార్ట్ దానికి మళ్ళీ లైన్స్ టైప్ లో మనకి ఏంటంటే మస్టర్డ్ ఎల్లో కలర్ డార్క్ లైన్స్ తీసుకున్నారు. దానిపైన ట్రీస్ మనకి డిజైన్ చేశారు. స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్, ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్ లో మనకి బ్లాక్ కలర్ తో చిన్న థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇవి ఒక 4 బంచెస్ లాగా మనకి పళ్ళులో డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ వచ్చి పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసి మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ మీద పళ్ళు కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు మనకి షోల్డర్ పార్ట్. అదే కింద సైడ్ సేమ్ డిజైన్ నే మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారనమాట. కొంచెం మనకి బిగ్ సైజ్ లో ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది, లైన్స్ బోర్డర్. దాని శారీ అంతా కూడా మనం చూసినట్లయితే చెక్స్ ఉంటుందండి. అది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే మనకి డార్క్ ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బిగ్ సైజ్ లో మనకి చెక్స్ ఉంటుంది. ఈ చెక్స్ పైన అంతా కూడా మనకి పళ్ళులో ఏదైతే మనం ట్రీ బంచెస్ చూసామో అవే ట్రీ బంచెస్ టోటల్ శారీ అంతా కూడా స్మాల్ సైజ్ లో ఇచ్చారు. సేమ్ సైజ్ వస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఈ బంచెస్ అనేవి కంటిన్యూ చేశారు. ఫ్రిల్ పార్ట్ కి వచ్చేసరికి మనకి చిన్న సైజ్ లో తీసుకున్నారు, కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చారు. అంటే పళ్ళులో బిగ్ సైజ్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి స్మాల్ సైజ్. టోటల్ శారీ అంతా కూడా స్మాల్ సైజ్ లోనే ఉంటుంది మనకి. బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే మనకి డిజైన్ వస్తుంది అనమాట. సేమ్ వస్తుంది లైన్స్ టైప్ లో. ఇది పళ్ళు పాటు, పళ్ళు కలర్ కాంబినేషన్ వస్తుంది. దీనికి బోర్డర్ మనం ఈ బ్లాక్ కలర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1300 పడుతుంది. ఓన్లీ 1300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నిజంగా సేమ్ పట్టు సారీస్ లోనే మనకి డిజైనర్ వేర్ టైప్ లో కనిపిస్తుంది, ప్లస్ మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మణిపూర్ కోటాలో ప్రింటెడ్ శారీ అనమాట. మణిపూర్ కోటా మెటీరియల్. పళ్ళు అంటూ మనకి సపరేట్ జస్ట్ ఒక లైన్స్ టైప్ లో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. రెడ్, గ్రీన్, పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు లైన్స్ తీసుకొని దానికి అవుట్ లైన్స్ అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు. కార్నర్ లో మనకి బేబీ పింక్, బ్లూ కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నారనమాట. ఇది మనకి పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ వచ్చేసి మనకి సాటిన్ బోర్డర్స్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి డార్క్ రెడ్ కలర్ తో అవుట్ లైన్ ఉంటుంది. కింద లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో సాటిన్ బోర్డర్ ఇచ్చారు. కింద సైడ్ బోర్డర్ కూడా మనం చూసినట్లయితే రెడ్ కలర్ అవుట్ లైన్ కామన్ గా ఉండి తర్వాత మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్ మీద రోజ్ ఫ్లవర్స్ ని మనకి డిజైన్ చేశారు. డిఫరెంట్ సైజెస్ లో మనకి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. రెడ్ కలర్, దానికి అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్, అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇదే ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ రోజ్ ఫ్లవర్ కూడా మనకి షేడెడ్ లో వచ్చిందండి. రెడ్ లోని మనకి లైట్ అండ్ డార్క్ కలర్ షేడెడ్ లో తీసుకున్నారు.
తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ లోనే వస్తుంది. వైట్ మీద రెడ్ కలర్ కాంబినేషన్. మనకి బోర్డర్ ఏదైతే మనకి పైపింగ్ రెడ్ ఉంటుందో ఆ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి ప్రింటెడ్ స్టైల్లో మనకి తీసుకున్నారు అనమాట. ఫ్లవర్ ప్రింట్ వచ్చినట్టు సేమ్ బోర్డర్స్ కంటిన్యూ. పింక్ కలర్ వన్ సైడ్, బ్లూ కలర్ ఇంకొక సైడ్. మనకి దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఈ ఫ్లవర్ కాకపోయినా డిఫరెంట్ ఫ్లవర్స్ లో బేస్ మాత్రం వైట్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1400 పడుతుంది. 1400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి మిర్చి రెడ్, కొంచెం లైట్ ఆరెంజ్ కూడా మిక్స్ ఉంటుంది మనకి. ఫ్యాన్సీ శారీ ఇది. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టోటల్గా బిగ్ సైజులో బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని దానికి 2 సైడ్స్ మ్యాంగో జరీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్తో 4 లైన్స్ ఇచ్చారు. పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసి ఎక్స్ట్రాగా మనకి 2 సైడ్స్ రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ పైన మనకి క్రీపర్ డిజైన్, సిల్వర్ కలర్ జరీతో మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఈ యాజ్ ఇట్ ఈస్ ఈ బోర్డర్ అనేది మనకి సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారనమాట. అది మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది ఆరెంజ్ కలర్ శారీ పైన అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో మనకి ఫ్లవర్ తీసుకొని మిడిల్లో కాంట్రాస్ట్గా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో బుట్టి ఇచ్చారు. ఇది టోటల్గా 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్, ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బార్డర్ వస్తుంది. మనకి ఈ బార్డర్లో ఏ కలర్నైనా కూడా మనం బ్లౌజ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 2400 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మెటీరియల్ షిఫాన్ మెటీరియల్, లంగావోని టైప్ ఆఫ్ సారీ అనమాట. ఇది మనకి బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి ఇక్కడ ఏంటంటే క్రీమ్ కలర్ బేస్ రా సిల్క్ తీసుకుని దానిపైన మనకి నాట్ వర్క్ లాగా ఉండేటట్టు క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, ఫ్లవర్ కూడా మనకి సేమ్ జరీతో క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్తో ఒక బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ బీడ్స్తో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ బుటీస్ చూసినట్లయితే మ్యాంగో బుటీస్ విత్ లీఫ్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మిడిల్లో మనకి డ్రాప్ డిజైన్ స్టోన్ ఇచ్చారనమాట. ఫ్రిల్ పార్ట్లో చూసినట్లయితే మనకి దగ్గరగా ఉండేటటువంటి ఫుల్ మ్యాంగోస్ని ఫ్లవర్స్ని ఉండేటట్లు 0 సైజ్ నెట్ క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో డిజైన్ వస్తుంది. హెవీగా వస్తుంది. అంటే మనకి నీ పార్ట్ వరకు మనకి ఇదే డిజైన్ వస్తుంది అనమాట. స్టోన్ వర్క్ కూడా మనకి కొంచెం అట్రాక్షన్ ఉంటుంది, ఎక్కువగా షైనింగ్ ఉంటుంది. స్టోన్ వర్క్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ ఉంటుంది. మనకి కావాలి అనుకుంటే కానీ మనం నెట్టెడ్ హ్యాండ్స్ కూడా పెట్టుకొని డిజైనర్గా కూడా కుట్టించుకోవచ్చు. ఓకే, అంటే క్రీమ్ కలర్ నెట్టెడ్ హ్యాండ్స్. ఈ సారీ కాస్ట్ 4600. ఫుల్ డిజైనర్ సారీ అండి. 4600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జార్జెట్ మెటీరియల్. మనం బోర్డర్స్ చూసినట్లయితే ప్యారెట్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్లో వచ్చేసి బేస్ మనకి రా సిల్క్ తీసుకొని దానిపైన నెట్టెడ్ అటాచ్డ్ ఇచ్చారనమాట. ఆ నెట్ పైన కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి మిర్రర్ లాగా మనకి నక్కితో డిజైన్ ఇచ్చి అవుట్ సైడ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అంటే లాంగ్ నుంచి చూసినట్లయితే మనకి మిర్రర్ వర్క్ లాగా కనిపిస్తుంది, కానీ లోపల వచ్చింది మనకి సాఫ్ట్ నక్కీ వర్క్. ఇది 2 సైడ్స్ ఉంటుంది మనకి. ఈ బోర్డర్ అనేది షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఉంటుంది అనమాట. ఓన్లీ 2 సైడ్స్. ఈ షోల్డర్ పార్ట్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కిందంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ కింద ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి చూసినట్లయితే మనకి నెట్టెడ్ బోర్డర్ ఇచ్చారు. ఆ నెట్టెడ్ బోర్డర్ కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకొని దానిపైన వులెన్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే థ్రెడ్ వర్క్, డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ లైట్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. కింద గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చి తర్వాత మనకి గ్రీన్ రా సిల్క్ అలాగే వీట్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్తో రా సిల్క్ లైన్స్ టైప్ ప్యాచెస్ ఇచ్చారనమాట మనకి. ఇది టోటల్ శారీ అంతా కూడా మనకి ఫ్రిల్ పార్ట్లో కూడా సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. మరి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఎల్లో కలర్ కాంబినేషన్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ ఉన్నటువంటి ఎల్లో కలర్ కాంబినేషన్. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి నెక్ పార్ట్ కూడా మనకి సింపుల్ గా రౌండ్ నెక్ వచ్చేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. మిర్రర్ వర్క్ టైప్ లో సేమ్ అదే మిర్రర్ వర్క్ టైప్ లో మనకి హ్యాండ్స్ మొత్తం కూడా ఫుల్ కవర్ అయ్యేటట్లు డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్ కూడా మనకి సేమ్ హ్యాండ్స్ కి శారీలో ఉన్న ఫ్రిల్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2100 పడుతుంది. ఓన్లీ 2100 రూపీస్ కి టోటల్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. గ్రే అండ్ బ్లాక్ కలర్, లైట్ గ్రే కలర్, బ్లాక్ కలర్. చాలా స్టైలిష్ గా ఉంటుందండి ఈ కలర్స్ కాంబినేషన్.
పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ లైట్ గ్రే కలర్ కాంబినేషన్, సిల్వర్ కలర్ కాంబినేషన్లో మనకి లైన్స్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ మీద మనకి పిటాయి వర్క్, సిల్వర్ కలర్ కాంబినేషన్ జరీ తీసుకొని మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్, మనకి గ్రే కలర్, లైట్ గ్రే కలర్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా క్రేప్ షిఫాన్ మెటీరియల్తో మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారనమాట. సెల్ఫ్ డిజైన్ అంటే మనకి వేవ్స్ లాగా డిజైన్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ బోర్డర్ పైన గ్రే కలర్ కి మనకి బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. ఈ బంచెస్ కూడా మొత్తం లీఫ్ బంచ్ మనకి సిల్వర్ కలర్ జరీతో డిజైన్ చేసి దానికి అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ కింద బోర్డర్ బ్లాక్ కాబట్టి బ్లాక్ కలర్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు. ఇది మొత్తం శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే డిజైన్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ వరకేనా లేదు, ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం ఫ్రిల్ పార్ట్ చూస్తున్నాము. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి సేమ్ డిజైన్ అనేది పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ బిగ్ సైజ్ లో బంచెస్, అలాగే కింద మనకి క్రేప్ మెటీరియల్ తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. సేమ్ శారీ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారన్నమాట. బ్లాక్ యూస్ చేసుకోవచ్చు మనం బ్లౌజ్. ఇంకోటి మనకి గ్రే కలర్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారన్నమాట. 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2800 పడుతుంది. దీంట్లో కలర్ చాయిస్ లేదు, ఓన్లీ వన్ మాత్రమే ఉందని డిజైనర్ పీస్ 2800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మనకి ఇది. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి షైనింగ్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ మనం చూసినట్లయితే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి సన్న డోరియా టైప్లో మనకి డిజైన్ ఉంటుంది, చెక్స్ ఉంటుంది, సెల్ఫ్ చెక్స్. దానిపైన మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి డార్క్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్తో ఇది మనకి ఒక బార్డ్ లాగా మనకి డిజైన్ చేశారు. దానికి లీఫ్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్, అక్కడక్కడ మనకి జరీతో డిజైన్ ఉంటుంది. ఇది ఒక బంచెస్ లాగా మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి టోటల్ శారీ అంతా కూడా హెవీగానే డిజైన్ చేశారండి. ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ గోల్డ్ వస్తుందండి. కాంట్రాస్ట్ సేమ్ మెటీరియల్ వస్తుంది. ఇక్కడ మనకి బోర్డర్ లో ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. అలాగే బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ బోర్డర్. ఓకే, దీనిలో కలర్ చాయిస్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనం చూసే కోటాలు అన్ని కూడా లైట్ కలర్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1800 పడుతుంది. ఓన్లీ 1800 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. అలాగే కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.